నవంబర్ 16 ఆదివారం గోచార ఫలితాలు. ఓం గణనాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిస్సేదసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామభిత్రియవతు శ్రీమహాసరస్వత్యై నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు నవంబర్ 16 ఆదివారం ఈనాటి గోచార ఫలితాలు చూద్దాం. ముందుగా పంచాంగ వివరాలు చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావస సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం కృష్ణపక్ష ద్వాదశి తెల్లవారితే సోమవారం అనగా 5 గంటల వరకు ఉంది. హస్తానక్షత్రం రాత్రి 3 గంటల 25 నిమిషాల వరకు ఉంది. పగలు వర్జ్యం 10 గంటల 52 నిమిషాల నుంచి 12 గంటల 34 నిమిషాల వరకు ఉంది. అమృత ఘడియలు రాత్రి 9 గంటల 5 నిమిషాల నుంచి 10 గంటల 47 నిమిషాల వరకు ఉన్నాయి. విజయవాడకు సూర్యోదయం 6 గంటల 8 నిమిషాలు, సూర్యాస్తం 5 గంటల 20 నిమిషాలు. ఈ రోజున సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి సాయంత్రం 7 గంటల సమయం అనుకూలంగా ఉంది. సాయంత్రం దుర్ముహూర్తం 3 గంటల 53 నిమిషాల నుంచి 4 గంటల 30 నిమిషాల వరకు ఉంది. ఇవాళ రాత్రి 1 గంట 16 నిమిషాలకి రవి వృశ్చిక రాశి ప్రవేశం చేస్తున్నారు. దీని సందర్భంగా వృశ్చిక సంబంధమైనటువంటి తర్పణాలు వదిలేవాళ్ళు రేపటి రోజున ఉదయం పూట తర్పణాలు వదిలేదు. ఇది మనం ఇక్కడ వార ఫలాలు చూస్తున్నాం. ఈ 16వ తారీఖు ఆదివారం దగ్గర నుంచి ప్రారంభం చేసి 22వ తారీఖు శనివారం దాకా కూడా ఉన్నటువంటి ఫలితాలు ఇప్పుడు మనం ఈ వార ఫలాల్లో ఈ వారం రోజులు ఉన్నటువంటి గ్రహచారం ఎట్లా ఉంది అని చూస్తే శని మీనంలో, రాహు కుంభంలో, గురువు కర్కాటకంలో, కేతువు సింహంలో ఉంటున్నారు. అయితే శుక్రుడు తులారాశిలో ఉంటారు. రవి బుధ కుజులు ముగ్గురు కూడా వృశ్చిక రాశిలో ఉంటారు. చంద్రుడు వచ్చేసరికి ఈయన ఈ వారం రోజుల్లో తరచుగా ఆయన కర్కాటక సింహరాశి దగ్గర నుంచి వృశ్చిక రాశిలోపుగా సంచారం చేస్తుంటారు. అయితే ఈ సంచారంలో భాగంగానే చంద్రుడితో కలిస్తే చతుర్గ్రహ కూటమి లేదు కానివ్వండి, చతుర్గ్రహ కూటమి ఇప్పుడు ప్రారంభమైంది. అమావాస్య దగ్గరలో ఇక్కడి నుంచి అన్ని అమావాస్యలకి దగ్గరలో చతుర్గ్రహ కూటమి సంబంధం నడుస్తూ ఉంటుందన్నమాట. అందరూ కూడా ఒకసారి భగవన్నామం చేయండి. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఈ వారంలో ఉన్నటువంటి ముఖ్యమైన పండుగల్లో మహాశివరాత్రి మంగళవారం నాడు రాత్రి విశేషం, త్రయోదశి మంగళవారం నాడు రాత్రి, కార్తీక మాసం సోమవారం చివరిది రేపు వస్తోంది. ఈరోజు విశేషం ఏంటంటే త్రయోదశితో కూడుకున్న సోమవారం. ప్రదోషకాలంలో శివార్చన తప్పనిసరిగా చేయండి. మీ పనులన్నీ కూడా ఆ పరమేశ్వరుడు అనుగ్రహిస్తే ఆర్థిక సంబంధమైన సమస్యలను తీరే అవకాశం వస్తుంది. ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేతు. ఆ శివుడికి ప్రీతికరమైనటువంటి మారేడుని శ్రీఫలం, శ్రీ వృక్షం అని చెప్పి పిలుస్తూ ఉంటారు. లక్ష్మీప్రదమైంది. అందువలన దాంతో అర్చన చేస్తున్నాం కాబట్టి ఐశ్వర్యం లభిస్తుందని చెప్తూ ఉంటారు. శివార్చన చేసే వాళ్ళకి ఐశ్వర్యం లోటు రాదండి. ఎంతవరకు కావాలో అంతవరకు ఐశ్వర్యం వస్తుంది. అది నమ్మకంగా భక్తితో చేయాలి. ఇక్కడ ఈ తర్వాత మనకి మహాశివరాత్రి మంగళవారం నాడు. ఇక ఈ వృశ్చిక సంక్రమణ తర్పణాలు సోమవారం నాడు వదలాలన్నాం కదండి. ఈ తర్పణాలు వాళ్ళ రోజున సమాజంలో చాలా విచిత్రమైనటువంటి పరిస్థితి నడుస్తుంది. భక్తి పెరుగుతోంది, దాంతోపాటు వాళ్ళకి సంబంధించిన సమాధానాలు సరిగా అందట్లా. పితృదోషాలు ఉన్నాయని చెప్పేసి జాతకాల రీత్యా అనేకమైనటువంటి మార్గాలు ఎవరెవరు చెప్తున్నారని అనుష్ఠిస్తున్నారు. ఏమండి, జ్వరం వస్తే జ్వరం టాబ్లెట్ వేసుకోవాలి, దగ్గు వస్తే దగ్గు టాబ్లెట్ వేసుకోవాలి. అంతేగాని దగ్గు టాబ్లెట్ జ్వరానికి, జ్వరం టాబ్లెట్ దగ్గుకి వేస్తే కుదురుతాయా? భక్తిలో మనకి దేవతామూర్తులు అనేక మంది ఉన్నారు. అందులో ఆ పితృగణాలు కూడా దేవతామూర్తులు. పితృగణాల యొక్క దోషం, పితృదేవతల యొక్క దోషం జరిగినప్పుడు పితృశాంతే చేసుకోవాలి. అవి ఏమిటాయా అంటే తండ్రి తల్లి బతుకుండగా సేవ చేయాలి. ఏవో మాట భేదాలు వస్తూ ఉంటాయి. వచ్చిన వాళ్ళకి కావాల్సిన సర్వీసులన్నీ కూడా అందిస్తూ ఉండాలి. మాట అనుకోవడం వేరు, సర్వీస్ చేయడం వేరు. ఆ తర్వాత తల్లిదండ్రులు పోయిన తర్వాత వాళ్ళు పోయిన తిథి నాడు మనం సనాతన ధర్మాన్ని నమ్ముతున్నాం కదా, జాతకాలు సనాతన ధర్మానికి సంబంధించినవి. ఆ ఆబ్దీకాదులు పెట్టాలి. ఇంట్లో వాళ్ళకి కోపాలు ఉన్నాయి, వాళ్ళు సరిగా సహకరించట్లేదు, వీళ్ళు సహకరించట్లేదు, ఇవన్నీ ఉండకూడదు. నీ భార్యా పిల్లలు సహకరించకపోయినా మీ అమ్మ అనే బాధ్యత నీదే. ఒకవేళ మీ అత్త అమ్మకి మగపిల్లలు లేరనుకోండి, వాళ్ళ సంబంధమైనటువంటి ఆబ్దీకాదులు కూడా నువ్వు ఏదో విధంగా ఇంట్లో వాళ్ళు సహకారం చేసినా చేయకపోయినా పెట్టించాల్సిన బాధ్యత నీదే. దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు. ఇక్కడ తల్లిదండ్రుల ఆబ్దీకాలు శాస్త్రీయంగా ఎట్లా పెట్టాలనే విషయం మీద రీసెర్చ్ చేయండి. ప్రతి కులానికి ఒక్కొక్క రకమైన విధానం ఉంది. మన పెద్దవాళ్ళని అడుగుదాం, చేద్దాం. పెద్దవాళ్ళు కూడా సరిగ్గా చేసేట్లేదు మనకి తెలుస్తుంది. దీనికి సంబంధించినటువంటి వైదిక ప్రకరణంలో వాళ్ళ చాలామంది దాతలు కానీ, ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ కానీ, లేకపోతే టీటీడీ కానీ చాలా వేద పాఠశాలలు పెట్టి, స్మార్త పాఠశాలలు పెట్టి వేదాన్ని, స్మార్తాన్ని బాగా అభివృద్ధి చేసినాయి. ఒక్కసారి వాటి ద్వారా అక్కడున్న ఉపాధ్యాయుల ద్వారా
మా కులం ఇదండి, మా కులానికి తగ్గట్టుగా మేము పితృ సంబంధమైనటువంటి శ్రాద్ధాలు ఎట్లాగా అనుష్ఠించాలనే విషయాలు తెలుసుకోండి. వాళ్ళు చాలామంది భక్తితో చాలా డబ్బులు ఖర్చు పెడుతున్నారు. వాళ్ళకి నిజంగా చెప్పాలంటే చాలా బాధేస్తూ ఉంటుంది. చాలా చోట్ల మేము డొనేషన్స్ చూస్తున్నాం. డొనేషన్స్ లిస్టులో అనేక మంది ఉంటారు. అందులో అనేక కులాల వాళ్ళు ఉంటూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా వాళ్ళ కార్యక్రమాలు కుటుంబ సంబంధమైన కుల సంబంధమైన ఆచార వ్యవహారాలకి సరైన గైడ్ చేసేవాళ్ళు లేకపోయారా అనిపిస్తూ ఉంటుంది. ఉదాహరణకి వైశ్యులు అనుకోండి, వైశ్యులు కూడా ఆర్థిక విధానం చాలా విశేషంగా ఉంది. వాళ్ళు ఆచరించుకోవడానికి పై జనరేషన్లో వాళ్ళలో కొంచెం మార్పు వచ్చేసరికి ఆ చెప్పేటువంటి గైడ్ చెప్పేవాళ్ళు కూడా కొంచెం తేడా వచ్చారు. ఇప్పుడు వాళ్ళకి ఆచరించేటువంటి భక్తి మార్గాలు ఉన్నాయి కానీ సరైన గైడెన్స్ అనమాట. వాళ్ళకి ఉపనయనాలు కానీ, సంధ్యావందనాలు ప్రకరణాలు కానీ, లేకపోతే ఈ ఆబ్ది గదులు కానీ, ఇవన్నీ కూడా శాస్త్రీయంగా మళ్ళీ మీరు తెలుసుకోకపోవడం మీది తప్పు. ఇవాళ చక్కగా ఇప్పటికీ మంచి పండితులు తిరుగుతున్నారు. వాళ్ళని కూర్చోబెట్టి అడిగి, అయ్యా మా సాంప్రదాయం ప్రకారంగా, మా కుల ఆచారం ప్రకారంగా మేము ఆబ్ది గదులు ఎట్లా నిర్వహించాలని కనుక్కోండి. ఈ ఆబ్ది గదుల్లో ఈ సంక్రమణ దినాలు, తర్వాత ప్రతి అమావాస్య చాలా విశేషమైన రోజులు. ఆ రోజుల్లో కనుక పితృశ్రాద్ధాలు చేస్తే ఖచ్చితంగా పితృదోషాలు ఉండవు. జాతకాల్లో మీ కుటుంబంలో వాళ్ళకి ఈ దోషాలు తగలకుండా ఉంటాయి. పితృదేవతలు కనుక అనుగ్రహిస్తే అన్నీ ఇస్తారు. తల్లిని మనం అడిగితేనే పెడుతుంది. ఆ తల్లి అడుగుతున్నారా, ఆకలి అవుతుందా, అన్నం పెట్టినా అని అడుగుతుంది. అది ఆ పితృదేవతల యొక్క బతుకున్నప్పుడైనా పోయిన తర్వాత లక్షణాలు. మనం సామాజిక ధోరణితో మా నాన్న నాకేం ఇవ్వలేదండి, చాలా ఉన్నంతకాలం ఇబ్బంది పెట్టాడు, నేను తదినం పెట్టను అనకూడదు. ఆయన దేవతాగణాల్లో కలిసిపోయాడు. ఇంక అక్కడ దేవతాగణాల్లో కలిసిపోయి తండ్రి కాదు, తండ్రి అనే పేరుతో నువ్వు ఆ తర్పణం వెళ్తున్నా దేవతామూర్తి. కాబట్టి ఆ దేవతల్ని శాంతింపజేయాలి అంటే కనుక నువ్వులు నీళ్ళు వల్లనే. పురాణాల్లో ఆ నువ్వులు నీళ్ళు వల్లడానికి ఎవరైనా మనకి వంశం వృద్ధి పొందుతుందా లేదా, మన పిల్లలు పెళ్లి చేసుకుంటున్నారా లేదా, వాళ్ళు తర్వాత సంతానానికి అంటున్నారా లేదా అనే అంశాలను ప్రస్తావన చేసుకొచ్చాడు. అక్కడ సన్యాస కర్మయోగశ్చ నిశ్రేయ సకరావుహౌ తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే అంటాడు గీతాచార్యుడు. ఈ కర్మ సన్యాసంలో ఎప్పుడైనా తేడాలు జరిగే అవకాశం ఉందిరా? శాస్త్రీయంగా నువ్వు కర్మను అనుష్ఠించడం కోసం గృహస్థర్మాన్ని పాటించు, చాలా గొప్పగా ఉంటుంది. యథా మాత్రం ఆశ్రిత్య సర్వే జీవంతి జంతవః వర్తంతే గృహిణ తద్వత్ ఆశ్రిత్య రాష్ట్రమాహ. అన్ని ఆశ్రమాల వాళ్ళు ఆ గృహస్థు మీద ఆధారపడి ఉంటారు కాబట్టి గృహస్థర్మం గొప్పది. ఇవాళ గొప్పగా చాలామంది మేము వివాహం చేసుకోము, సన్యాసం పుచ్చుకుంటాం, మేము బ్రహ్మచారిగా ఉండిపోతూ ఉంటారు. అది చాలా తప్పు. సంతానం కనాలి, వృద్ధి చేయాలి, కులం వృద్ధి చేయాలి. అప్పుడే పితృదేవతలు అనుగ్రహిస్తారు. పితృదేవతలకి నీళ్లు వదిలే వాళ్ళు ఉన్నారు, వంశం వృద్ధి చెందుతుందంటే కనుక వాళ్ళు సంతుష్టులు అవుతూ ఉంటారు. క్షీణే పుణ్యే మర్తిలోకం శంతి. మనం చేసిన పుణ్యాలు అంటే మనం చేసిన పుణ్యాల తర్వాత మన పిల్లలు చేయాలి, వాళ్ళు చేయాలి. అంటే పుణ్యప్రదమైనటువంటి పిల్లల్ని కనాలి. అందుకోసమే పితృతర్పణాలు ఇవ్వాలి. దాని మూలంగా పైన పితృదేవతల పైన ఉండిపోయే అవకాశం వస్తుంది వాళ్ళకి మళ్ళీ వెనక్కి రాకుండా. అటువంటి యోగం కోసం ఆలోచిస్తూ ఉంటారని చెప్పేసి పురాణాలను తెలియజేస్తుంటే, నువ్వు అక్కడికి వెళ్ళి ఆ అర్చన చేయి పితృదోషం పోతుంది, నువ్వు ఇక్కడికి వెళ్ళి ఈ అర్చన చేయి పితృదోషం పోతుంటే అవన్నీ ఎట్లా నమ్మడం అండి? నమ్మకూడదు. కాబట్టి దాంట్లో ముఖ్యమైనటువంటి ఈ వృశ్చిక సంక్రమణం, అలాగే అమావాస్య తర్పణాలకి 19వ తారీఖు నాడు వచ్చింది, బుధవారం నాడు. ఈ రెండు చాలా విశేషమైనవి. కార్తీక దీక్ష ఛాయానక్తంతో బుధవారం నాడే పూర్తవుతుంది. గురువారం నాడు అమావాస్య సంకల్పానికి మాత్రం ఉంది. ఆ రోజు ఉదయం మీరు కేవలం అర్చన చేసుకోవడమే కానీ ఆ రోజున ఉపవాసాలు పనికిరావు. ఛాయానక్తం అంటే సూర్యాస్తమయానికి ముందే భోజనం చేయడం అనేది, అది బుధవారం నాడు అయినప్పటికీ కూడా 19వ తారీఖు నాడే పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది. 21వ తారీఖు నుంచి మార్గశిర మాసం చాలా విశేషమైన మాసం. ఇక్కడ మార్గశిర మాసంలో శ్రీ మహావిష్ణువుకి చాలా ప్రీతికరమైన మాసం ఇది. మాసానాం మార్గశీర్షోహం అన్నారు కదా గీతాచార్యుడు. అటువంటి గొప్పదైనటువంటి ఈ మాసం అంతా కూడా గేయంగీత నామశాస్త్రం. కార్తీకంలో విష్ణు సహస్రనామంతో విష్ణుమూర్తిని తులసిదళాలతో అర్చన చేస్తే ఎంత విశేషమో, మార్గశిరంలో ఇంకా ఆయన చాలా విశేషం. ఈ మార్గశిరంలో అనేకమైన పర్వాలు ఉన్నాయి, వాటి గురించి తర్వాత తెలుసుకుందాం. ఇక ఈ వారం రోజుల్లో ఉన్నటువంటి గోచార ఫలితాలను తెలుసుకుందాం. ముందుకు వెళ్దాం. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. మేషరాశి. ఈ వారం రోజులు మేషరాశి వాళ్ళ యొక్క ఫలితాలు చూస్తే కొంచెం జాగ్రత్తలు అధికంగా పాటించాల్సిన అంశాలు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. వీళ్ళకి ఈ వారం రోజులు కూడా ప్రతి పనిలోనూ కూడా ఏదో రకమైన ఆటంకం వస్తూ ఉంటుంది. ఆగ్రహావేశాలు పెరుగుతూ ఉంటాయి. కుటుంబ విషయాల్లో సరైన నిర్ణయాలు చేయలేరు. ఉద్యోగ వ్యాపార విషయాల్లో దృష్టిని సరిగ్గా కేంద్రీకరించలేక అధికారులతో ఒత్తిడికి బాగా లోనయ్యే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మీ ప్రమేయం లేకుండానే ఏదో రకమైనటువంటి చిన్న చిన్న సమస్యలు వెంబడించే అవకాశం వస్తుంది. కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరచవలసిన అవసరాలు ఉన్నాయి. అందరితోనూ కూడా సమస్యలు రాకుండా ప్రత్యేకంగా జాగ్రత్తలు పాటించాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా
ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్లాల్సిన అంశాలు ఉన్నాయని చెప్పేసి సూచిస్తున్నాం. అన్ని పనులు జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాల్సిన అవసరం ఉంది. విద్యార్థులు, రైతులు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. షేర్ వ్యాపారులు, ఫైనాన్స్ వ్యాపారులు దూకుడు తగ్గించుకోవాలి. ప్రత్యేకమైన జాగ్రత్తతోనే స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, స్థిరాస్తులు అమ్మే వ్యవహారాల్లో ఉండాలి. అశ్విని నక్షత్రం వాళ్ళు చాలా ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. భరణి నక్షత్రం వాళ్ళు ప్రతి వ్యవహారంలోనూ కూడా జాగ్రత్తగా ఉండాలి. మీ మాట తీరు మీకు కలహాన్ని ఇచ్చే అవకాశం వస్తుంది. కృతిగా ఒకటో పాదం వాళ్ళకి విచిత్రమైనటువంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం వస్తుంది. వాటిని అన్నింటినీ తట్టుకుని ముందుకు వెళ్ళడానికి మీరు కొంచెం భగవదారాధన ఎక్కువ చేస్తూ ఉండాలి. ఈ వారంలో ఒకసారి రవి, కుజ, శుక్ర గ్రహాలకి శాంతి చేయించుకోవడం మంచిది. అలాగే అవకాశం కుదిరితే కనుక రోజు సుబ్రహ్మణ్య ఆరాధన తరచుగా చేయడం, ప్రాతకాలంలో ఆదిత్య హృదయం పారాయణ చేసుకోవడం మూలంగా చాలా మటుకు సమస్యలు దూరం అయ్యే అవకాశం ఉంటుందని చెప్పేసి సూచిస్తూ ఉన్నాం. వృషభ రాశి, ఆర్థిక లావాదేవీలు కొంచెం ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరచాలి. మిత భాషణ, ఓర్పు చాలా అవసరం. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు చాలా జాగ్రత్త చూసుకోవాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే కొన్ని సమస్యలకు పరిష్కారం లభించే అవకాశం ఉంది. దూకుడుదనం తగ్గించుకోవాలి. ఇక్కడ కుటుంబ సమస్యలు పెరిగే అవకాశం వస్తుంది. కుటుంబ సభ్యుల మధ్యలో మానసికమైనటువంటి భేదాలు పెరిగే అవకాశం వస్తుంది. వృత్తి విషయంలో ఉద్యోగం మీరు బాగా చేసే అవకాశం ఉంటుంది, కానీ తగిన గుర్తింపు రాకపోవచ్చు. కారణం శని లాభంలో ఉన్న కారణంగా ఉద్యోగం బాగా చేసే అవకాశం వస్తుంది. సప్తమంలో ఉన్న రవి కుజుల మూలంగా మీకు ఈ వారం అంతా కూడా మీరు చేసిన పనులకు సరైన గుర్తింపు రాకపోవడమో, ఏదో కారణంగా పనులు కొంచెం భేదాన్ని చూపించడం జరుగుతూ ఉంటుంది. పిల్లలు మాట వినరు, అలాగే మరి తోటి వాళ్ళు ఉద్యోగంలో మీకు సహకారం చేయరు, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు అన్నీ వాయిదా వేసుకోవడం మంచిది. స్థిరాస్తి కొనుగోలు అమ్మకాలు, వాహనాలు కొనుగోలు అమ్మకాల్లో కూడా ప్రత్యేకంగా శ్రద్ధ, జాగ్రత్త కనబరచాలి. అలాగే ప్రయాణ విషయాల్లో చికాకులు జరగకుండా జాగ్రత్తలు తీసుకోండి. రవి, కుజ సంచారం బాగాలేదు, వాటికి శాంతి చేయించడం మంచిది. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం ఎన్నిసార్లు పారాయణ చేయగలిగితే అంత ఉత్తమమైన ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. కృత్తిగా 2, 3, 4 పాదాల వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో చికాకులు ఉంటాయి. రోహిణి నక్షత్రం వాళ్ళు మానసికమైన ప్రశాంతతో కాలక్షేపం చేస్తారు. పని అయినా పని అవ్వకపోయినా వాళ్ళకి సంబంధం లేదు, అట్లా కాలక్షేపం చేస్తారు. మృగశిర 1, 2 పాదాల వాళ్ళు రుణ విషయంలో, ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. మిథున రాశి, రవి కుజ షష్ఠంలో ఉండడం, ద్వితీయంలో గురువు, దశమంలో శని అనుకూలిస్తడం, శుక్రుడు కూడా అనుకూలించడం, మంచి ప్రణాళికలు చేస్తారు. కుటుంబ సమస్యలు సరిచేసుకునే ప్రయత్నం చేస్తే చాలా బాగుంటుంది. ఉద్యోగ వ్యాపార విషయాల్లో సమస్యలు పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తే బాగుంటుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మీరు తగిన జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్తే చాలా ఉత్తమంగా ఉంటుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక లావాదేవీలు, విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్తే బాగుంటుందని చెప్పేసి ప్రత్యేకమైన సూచన చేస్తున్నాం. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటే చాలా ఉత్తమమైన ఫలితాలు వస్తాయి. ఎవరి మీదైనా ఆధారపడితే ఇబ్బందికరమైన ఘటనలు ఎదురయ్యే అవకాశం వస్తుంది. కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోమని చెప్పేసి సూచిస్తున్నాం. అలాగే మృగశిర 3, 4 పాదాల వాళ్ళకి ఈ వారం అంతా కూడా అన్ని పనులు బాగా నడుస్తున్నా మీ మాట తీరు కొంచెం ఇబ్బందికరంగా ఉండి అందరితో కలహాలు వచ్చే అవకాశం వస్తుంది. ఆరుద్ర నక్షత్రం వాళ్ళు కుటుంబ వ్యవహారాలు, ఉద్యోగ వ్యాపార విషయాల్లో కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరచాలి. పునరుసు 1, 2, 3 పాదాల వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా సకాలంలో సవ్యంగా పూర్తయ్యే అవకాశం ఉంది. కర్కాటక రాశి, ఈ కర్కాటక రాశి వాళ్ళు ప్రతి పనిని కూడా కూలంకషంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తారు. ఈ వారం రోజులు ఈ కర్కాటక రాశి వాళ్ళకి చాలా అభివృద్ధి వైపు ప్రయాణం చేసే అవకాశం వస్తుంది. ఉద్యోగ విషయాల్లో ప్రోగ్రెస్ బాగుంటుంది, వ్యాపార విషయాల్లో ప్రోగ్రెస్ బాగుంటుంది. కానీ మీ స్నేహితులు చేసిన పనులు కానీ, మీ బంధువర్గంలో వాళ్ళు కానీ, మీ కుటుంబ సభ్యులు కానీ చేసినటువంటి పనులు కానీ కొంచెం తేడా జరిగి వాటికి మీరు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది. తద్వారా కొంచెం చికాకులు పెరిగే అవకాశం వస్తుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో, విదేశీ నివాస ప్రయత్నాల్లో కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోమని చెప్పి సూచిస్తున్నాం. మిత భాషణ, ఓర్పు చాలా అవసరం. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దు. చాలా అనుకూలించే కాలం, సమయం వృధా చేయకండి. కొత్త ప్రాజెక్టులు చేయాలంటే దానికి సంబంధించినటువంటి మెటీరియల్ మొత్తం సంపాదించి, దానికి సంబంధించిన ఫౌండేషన్ వర్క్ సంపాదించి, దానికి సంబంధించిన ప్రయత్నాలను కూడా, ప్రాథమిక అంశాలను కూడా పూర్తి చేసుకునే విధంగా కృషి చేయండి. అలాగే ఇక్కడ మరొక ముఖ్య విషయం ఏంటంటే, గతంలో ఏమైనా సమస్యలు ఉంటే ఇప్పుడు మీరు ప్రయత్నం చేస్తే మీకు రాహుకేతులు బాగుండకపోయినా గురు శుక్రుల యొక్క ప్రభావంగా మంచి బుద్ధి కుశలతతో మంచి సలహాలు, సంప్రదింపులు తీసుకుంటూ సమస్యలను దాటుకుంటూ వెళ్ళే అవకాశం వస్తుంది. ఇటువంటి కాలాన్ని వృధా చేసుకోకూడదు. పునరుసు 4వ పాదం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఒత్తిడి ఉంటుంది. పుష్యమి నక్షత్రం వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. ఆశ్లేష నక్షత్రం వాళ్ళు తెలివిగా, ఓర్పుగా ఎన్నో విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్ళే అవకాశాలు వస్తాయి.
ఈ వారంలో మీకు అవకాశం కుదిరితే కనుక నిత్యం ప్రాతకాలంలో విష్ణు సహస్రనామం పారాయణ చేయండి. ఈ విష్ణు సహస్రనామం అనేది కొన్నాళ్ళ పాటు కంటిన్యూషన్గా చేయడం మంచిది. ప్రాతకాలంలో తెల్లటి పుష్పాలతో లక్ష్మీ అష్టోత్తరంతో అర్చన చేయడం, ప్రదోషకాలంలో దుర్గా సప్తశ్లోకి పారాయణ చేయడం, ఇలా చేసుకుంటూ ముందుకు వెళ్తే మీకు ఆటంకాలు లేకుండా ఎన్నో విజయాలు సాధించే అవకాశం ఉంది. ఇక్కడి నుంచి రాబోయే సుమారుగా నెల 15 రోజుల పాటు మీకు గ్రహస్థితి చాలా బాగుంది. ఉద్యోగ సమస్యలు, వ్యాపార సమస్యలు, స్థాన చలన విషయాలు, అలాగే ప్రమోషన్ విషయాలు అన్నిటికీ కూడా ఇప్పుడే మీరు చాలా గట్టిగా కృషి చేస్తే చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. సింహరాశి. బహు జాగ్రత్తగా ఉండాలి. నాకంతా బాగుంది, అన్ని పనులు బాగా అవుతున్నాయి, నాకంతా కలిసి వచ్చే టైం అనుకుని ముందుకు వెళ్తారేమో, అలా అనిపిస్తుంది. కానీ పనిలో దిగాక ఇబ్బందులు వచ్చే అవకాశం వస్తుంది. ఉద్యోగ వ్యాపార విషయాలు జాగ్రత్తగా చూసుకోవాలి. ఆర్థిక ఆరోగ్య విషయాలు జాగ్రత్తగా చూసుకోవాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు జాగ్రత్తగా చూసుకోవాలి. ఎవరి వ్యవహారాల్లోనూ ఎక్కువ కలగజేసుకోవద్దు. మిత భాషణ, ఓర్పు, నేర్పు చాలా అవసరం. అంతా బాగుందని ముందుకు వెళ్ళకండి. గురువు వేయంలో ఉన్నాడు, ఎప్పుడు ఇబ్బంది పడుతుందో లేదు. కొత్త ప్రయోగాలు చేశారా, శుక్రుడు తృతీయంలో ఉన్నాడు, అనుకూలించాడు. అష్టమ శని ప్రభావం, రాహుకేతుల ప్రభావం ఇప్పుడే ఉన్నాయి. ఈ సందర్భంలో మీరు తగు జాగ్రత్తగా ఉండి ముందుకు వెళ్తే మంచి ఫలితాలు. అర్ధాష్టమంలో రవి కుజులు ఎక్కువగా సంచారం చేస్తున్నారు. ఇక్కడ మీకు అనుకూలిస్తున్న గ్రహాల కంటే ప్రతికూలిస్తున్న గ్రహాల యొక్క దృష్టి ఎక్కువగా ఉంది. ఈ సింహరాశి వాళ్ళు ఎంత జాగ్రత్తలు పడితే అంత మంచిది. ఈ రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాలు వాళ్ళకి కూడా ఏ పని చేసినా అది రోజువారీ పని అవ్వచ్చు, ఏదైనా విశేషమైన పని అవ్వచ్చు, కొత్త ప్రయోగం అవ్వచ్చు, ఏదైనా సరే మీరు బాగా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్లాల్సిన అంశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ విషయాన్ని గమనిస్తారని చెప్పి ఆశిస్తూ మీకు అవకాశం కుదిరితే నవగ్రహారాధన చేసుకోండి, ఒకసారి నవగ్రహ హోమం చేసుకోండి. ఇక్కడి నుంచి కొద్ది రోజుల పాటు మీ ఆరోగ్య విషయం కూడా, అలాగే కుటుంబ వ్యవహారాలు కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఏదో తెలియని మానసికమైనటువంటి వ్యధ, ఒత్తిడి వెంటబడతాయి. మీరు బలవంతంగా ఏదైనా ప్రయత్నాలు చేసి సాధిద్దామనే ప్రయత్నం చేసినా అవన్నీ కూడా భవిష్యత్తులో వికటించే అవకాశం వస్తుంది. ఇది గమనించుకుంటారని చెప్పి ఆశిస్తూ నిత్యం అవకాశం కుదిరితే కనుక విష్ణు సహస్రనామ పారాయణ చేయడం, గజేంద్ర మోక్షం భాగవతంలో ఉంటుంది, ఆ గజేంద్ర మోక్షం ఘట్టం పారాయణ చేయడం వలన చాలా మటుకు సమస్యలు దూరం అయ్యే అవకాశం ఉంటుందని గమనిస్తారని చెప్పి ఆశిస్తున్నాం. కన్యారాశి. ఆర్థిక లావాదేవీలు ఈ వారం అంతా కూడా చాలా బాగుంటాయి. కుటుంబ విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. బుద్ధి బాగా పనిచేస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి మీరే బద్దకించి కొన్ని పనులు వాయిదా వేస్తూ ఉంటారు. పనులు తద్వారానే ఆలస్యం అవుతూ ఉంటాయి. మీరు తెలివిగా, ఓర్పుగా కనుక వెంబడిస్తే ప్రతి పని పూర్తవుతుంది. ఈ కన్యారాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాలు వాళ్ళు కూడా ఈ వారం రోజుల్లో పనులేమీ కూడా పెండింగ్ పెట్టకుండా ఏ రోజు పని ఆ రోజు క్లియర్ చేసుకుంటూ గతంలో ఏమైనా సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించుకునే దిశగా ఇప్పుడు కనుక కృషి చేస్తే మీకు చాలా లాభాలు వచ్చే అవకాశం వస్తుంది. ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. రుణ సంబంధమైన వ్యవహారాల్లో చికాకులు పోయి గౌరవం పొందే అవకాశం ఉంది. సాంఘికంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లోనూ ఆర్థిక ఆరోగ్య విషయాలను కాకుండా ప్రతి అంశంలోనూ కూడా చాలా తెలివిగా, ఓర్పుగా ప్రవర్తిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. మరొక ముఖ్య విషయం, ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్తానక్షత్రం, చిత్తా 1, 2 పాదాలు వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఈ వారం అంతా కూడా పనులు ఆలస్యం అవుతూనే ఉంటాయి. కానీ ఫలితాలు మాత్రం ఏదో విధంగా సానుకూలం అవుతూనే ఉంటాయి. శని సంబంధమైన దోషం పోవడానికి శ్రీరామ శరణం మమ అని చెప్పి 11 ప్రదక్షిణాలు చేయండి. తద్వారా మీకు అన్ని విధాలా కూడా బాగా ఉంటుంది. ఏదైనా పాత ఆరోగ్య సమస్యలు ఉంటే అవి మాత్రం అప్పుడప్పుడు కాస్త చికాకు చూపించే అవకాశం వస్తుంది. ఇతరత్ర అన్ని విధాలా కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. తులారాశి. ఈ తులారాశి వాళ్ళు అసాధారణమైనటువంటి ప్రతిభ ప్రదర్శిస్తారు. ప్రతి వ్యవహారాన్ని చాలా జాగ్రత్త చూసుకుంటారు. అన్ని కార్యక్రమాలను కూడా చాలా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్తారు. గ్రహాలని కూడా అనుకూలంగా ఉన్నాయి. ఇక్కడి నుంచి రాబోయే కొద్ది కాలం పాటు చాలా విశేషంగా లాభాలు అందే అవకాశం ఉంది. సమయాన్ని వృధా చేయకుండా గతంలో మీరు ఏదైనా ప్రారంభం చేసినప్పుడు పనులు ఆగిపోయి ఉంటే వాటిని ఇప్పుడు మళ్ళీ రీస్టార్ట్ చేయండి. పనులు చాలా బాగా అవుతాయి. కొన్ని పనులు మీరు వేగం చేయండి, ఇంకా బాగా అవుతూ ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు, విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో మీ ప్రయత్నాలు చేయని దోషం మీది. ప్రయత్నం చేస్తే గ్రహస్థితి బాగా అనుకూలంగా ఉంది. ప్రతి పని మీకు సానుకూలంగా ఉంటుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు ఒకటే కాదు అన్ని పనులు కూడా చాలా చక్కగా సానుకూలంగా పూర్తయిపోతూ ముందుకు వెళ్తూ ఉంటాయి. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. గొప్పదైనటువంటి గ్రహచారం. చిత్త 3, 4 పాదాల వాళ్ళు, స్వాతి నక్షత్రం వాళ్ళు, విశాఖ 1, 2, 3 పాదాల వాళ్ళు అందరూ కూడా ఈ వారం చాలా చక్కటి ఫలితాలు తీసుకునే అవకాశం వస్తుంది. అవకాశం పురస్కరించి దక్షిణామూర్తి స్తోత్రం పారాయణ చేయండి, కాలభైరవాష్టకం పారాయణ చేయండి, ఇంకా మంచి ఫలితాలు పెరిగే అవకాశం ఉంది. వృశ్చిక రాశి. ఈ వారం రోజులు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. జన్మంలో రవి కుజులు ఉన్నారు, వ్యయంలో శుక్రుడు ఉన్నాడు. ప్రయాణ విషయాల్లో చికాకులు ఉంటాయి. కొంచెం బంధువర్గంలో మిమ్మల్ని అవమానంగా మాట్లాడే వాళ్ళు ఉంటారు.
నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో సానుకూలత తక్కువగా ఉంటుంది. ఎస్టిమేట్ చేసిన విధంగా ప్రతి పని కూడా మీరు రీచ్ అవ్వలేరు. బుద్ధి కుశలత బాగుంటుంది, తెలివితేటలు బాగా పనిచేస్తూ ఉంటాయి. తద్వారా ఉద్యోగంలో వ్యాపారంలో వచ్చేటువంటి సమస్యలను ముందుగా గుర్తించి దాటుకుంటూ ముందుకు వెళ్తారు. ఏదైనా కొంత అసంతృప్తి వెంబడిస్తూ ఉంటుంది. చాలా బాగుంది, చక్కగా కబుర్లు చెప్పుకుంటున్నాం కదా అనుకుంటారు కుటుంబ సభ్యులతో కలిసి. ఉన్నట్టుండి ఎక్కడో మాట భేదం వస్తుంది. అది స్థాయి పెరగచ్చు, తగ్గచ్చు. అలాగే ఉద్యోగస్తుల్లో, వ్యాపారస్తుల్లో అంతా బాగుంది, ఇతరులు మనకు సహకారం చేస్తున్నారు అనుకుంటాం, ఎప్పుడో వాళ్ళతో మాట భేదం వచ్చే అవకాశం. ఇట్లాంటి కొంచెం విచిత్రమైనటువంటి సమస్యాత్మకమైనటువంటి ఫలితాలు కొంచెం కనబడుతున్నాయి. వీటన్నిటిని కూడా దాటుకుంటూ ముందుకు వెళ్ళడానికి మీరు ప్రత్యేకంగా ప్రయత్నం చేయాలి. ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాలు, విదేశీ నివాస ప్రయత్నాలు జాగ్రత్త చూసుకోవాలి. అందరితో స్నేహపూర్వకమైన సంచారం చేస్తూ ముందుకు వెళ్తే చాలా ఉత్తమమైన ఫలితాలు ఉంటాయి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దు. మిత భాషణ చాలా అవసరం, ఓర్పు చాలా అవసరం. అలాగే ఈ వృశ్చిక రాశి వాళ్ళకి రాబోయే కాలంలో రవి, కుజ, బుధుల వలన పనులు వాయిదా వేయడం, ఏదైనా పని చేయాలంటే భయపడడం ఇట్లాంటి జరుగుతూ ఉంటాయి. విశాఖ 4వ పాదం వాళ్ళకి అన్ని విధాలా బాగుంటుంది. అనురాధ నక్షత్రం వాళ్ళు ఈ వారం రోజులు కూడా ప్రతి పనిలోనూ కూడా ఆలస్యం చోటు చేసుకుంటుంది, కానీ పనులు పూర్తి చేసుకుంటారు. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు పనులన్నీ కూడా వాయిదా వేసుకుని ఇబ్బంది పడే అవకాశం వస్తుంది. అవకాశాన్ని పురస్కరించుకుని ఒకసారి రవి, కుజ, బుధ, శుక్ర 4 గ్రహాలకి శాంతి చేయించుకుంటే చాలా ఉత్తమంగా ఉంటుందని చెప్పి సూచిస్తున్నాం. ప్రయాణాల్లో వస్తువులు మర్చిపోవడం కానీ, ప్రయాణంలో ఇబ్బందులు రావడం కానీ, ప్రయాణ వాహనాలు ఇబ్బంది పెట్టడం కానీ జరిగే అవకాశం వస్తుంది. కొంచెం జాగ్రత్తగా చూసుకోండి, అనవసరమైన ప్రయాణాలు తగ్గించండి అని చెప్పి సూచిస్తున్నాం. ధనురాశి ప్రతి విషయాన్ని కూడా కూలంకషంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకోండి. బంధువర్గంతో, స్నేహవర్గంతో జాగ్రత్తగా ఉండాలి. రవి, కుజ, బుధులు వ్యయంలో ఉన్నారు, అష్టమంలో గురువు ఉన్నారు. ఈ ప్రతిబంధకాలు ఇచ్చే గ్రహాలు. ఆరోగ్య సమస్యలు పెరగకుండా చూసుకోండి, ఆర్థిక సమస్యలు పెరగకుండా చూసుకోండి, రుణ సమస్యలు పెరగకుండా చూసుకోండి. ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి సూచిస్తున్నాం. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే ఎన్నో సమస్యలు దాటే అవకాశం వస్తుంది. ఎవరి మీదైనా ఆధారపడినా, ఏదైనా పనుల మీద మీరు ఇతరుల మీద ఆధారపడిన సమస్యలను సృష్టించే అవకాశంగా గోచరిస్తున్నాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలి. అందరితోనూ స్నేహపూర్వకంగా సంచారం చేయడానికి ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోమని చెప్పి చూస్తున్నాం. ఈ వారంలో మీరు రవి, కుజ, బుధులు ఒకసారి శాంతి చేయించుకోవడం మంచిది. అవకాశం వరకు కొత్త ప్రయత్నాలు చేయకుండా ఉండడం మంచిది. మూలా నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో చికాకులు వచ్చే అవకాశం ఉంది. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళ ప్రతి విషయంలో కూడా ఈ వారం రోజులు జాగ్రత్తగా ఉండాలి. తెలివిగా ప్రవర్తించి సమస్యలు దాటే అవకాశం పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి ఉంటుంది. ఉత్తరాషాఢ 1వ పాదం వాళ్ళకి మాత్రం సమస్యలు బాగా పెరిగే అవకాశం ఉంది. రాబోయే కాలంలో శుక్రుడు కూడా వ్యయంలోకి వస్తాడు. 5 గ్రహాలు కంటిన్యూషన్ కొన్నాళ్ళ పాటు ఇబ్బందిని సృష్టించే అవకాశాలు గమనిస్తున్నాయి. కాబట్టి రాబోయే కాలంలో 1 నెల 15 రోజులు, 2 నెలల పాటు మీరు కొత్త ప్రయోగాలు ఏం చేయకుండా అన్ని పనులు సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి వీలుగా కృషి చేయమని చెప్పి సూచిస్తూ ఉన్నాం. మకర రాశి చాలా అద్భుతమైన గ్రహచారం నడుస్తోంది. ఈ గ్రహచారాన్ని వాడుకుని విజయాలు ఎక్కువగా సాధించడానికి వీలుగా ప్రయత్నం చేసుకోవాలి. సమస్యలు దాటడానికి ప్రయత్నం చేయాలి. కొత్త ఉద్యోగాల్లోకి వెళ్ళాలన్నా, స్థానచలనం తీసుకోవాలన్నా, ప్రమోషన్ ప్రయత్నాలు చేయాలన్నా, ఏదైనా స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు చేయాలన్నా ఇప్పుడు గ్రహచారం చాలా అనుకూలంగా ఉంది. విద్యా వ్యాసంగంలో ఉన్న వాళ్ళకి, షేరు వ్యాపారులకి, ఫైనాన్స్ వ్యాపారులకి వీళ్ళందరికీ కూడా గ్రహచారం అనుకూలిస్తుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ సమయాన్ని వృధా చేసుకునేవాడు చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంది. సమయాన్ని సానుకూలం చేసుకుంటూ గతంలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారానికి ఏదో విధంగా సెటిల్ చేసేద్దాం అనుకుంటే ఆ సమస్యలు తీరిపోతాయి. కొత్త ప్రయత్నాలు చేయాలంటే ఏదో విధంగా సాధిద్దాం అనుకుంటే ఇక్కడ ప్రయత్నాలు సానుకూలమయ్యే అవకాశం వస్తుంది. అన్ని కార్యక్రమాల్లో కూడా విజయాలు సాధిస్తారు. అన్ని విజయాల్లో తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా అద్భుతమైనటువంటి తెలివితేటలు ప్రదర్శించి సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అన్ని కార్యక్రమాలు కూడా లాభదాయకంగా మరల్చుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. మీ అనుకూలాన్ని బట్టి మీ ప్రయత్నాలను కూడా సానుకూలం చేసుకోవడానికి ప్రత్యేకమైన ప్రయత్నం చేయమని చెప్పి సూచిస్తూ ఉన్నాం. అలాగే ఇక్కడ మరొక ముఖ్య విషయం, ఈ రాశి వాళ్ళకి ఈ వారం రోజులు కూడా అన్నీ అనుకూలిస్తున్నాయి కాబట్టి ఏదైనా సమస్యలు ఉంటే వాటి తొందరగా పరిష్కరించమని చెప్తున్నాం. ఈ 3 నక్షత్రాల వాళ్ళకి కూడా ధనిష్ట 1-2 పదాలు, శ్రవణ నక్షత్రం, ఉత్తరాషాఢ 2, 3, 4 పదాలు వాళ్ళకి ఈ వారం రోజులు కూడా పట్టిందల బంగారంలా ఉంటుంది. పుణ్యక్షేత్ర సందర్శన చేస్తారు, బంధుమిత్రులు గౌరవిస్తారు, సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా గౌరవ మర్యాదలు పెంచుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. కుంభరాశి మంచి మార్పులు చాలా వస్తున్నాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో మంచి మార్పులు వస్తాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాల్లో అనుకోకుండా లాభాలు వచ్చే అవకాశం వస్తుంది. కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో ఫలితాలు సానుకూలం చేసుకునే అవకాశం వస్తుంది. మీ పనులన్నీ కూడా మీరు సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్ళి మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అనేకమైనటువంటి అంశాలని సానుకూలం చేసుకోవడంలో బాగా కృషి చేస్తారు. ఉద్యోగ వ్యాపార విషయాల్లో బాగా కృషి చేసే అవకాశం వస్తుంది. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళడంలో లాభాలు పొందే అవకాశం వస్తుంది. ఈ రోజున
గ్రహచారంలో మంచి మార్పులు ఉన్నాయి. ఇక్కడి నుంచి మీకు ప్రారంభం చేసి రాబోయే కొద్ది కాలం పాటు గట్టిగా కృషి చేస్తే ఆర్థిక విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు, విదేశీ నివాసపణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, వీటిలన్నింటిలోనూ కూడా ఉన్న సమస్యలని సరి చేసుకుని ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఈ రాబోయే వారం రోజులే కాదు, రాబోయే కొద్ది కాలం పాటు కృషి ఎక్కువ చేయండి. దీనితోడు మీరు ప్రాతకాలంలో ఆంజనేయ స్వామి దేవస్థానంలో రామనామం చెప్తూ 11 ప్రదక్షిణాలు, ప్రదోషకాలంలో శ్రీమాత్రే నమః అని చెప్తూ శివాలయంలో 11 ప్రదక్షిణాలు చేస్తే ఈ శని రాహుల యొక్క సంచారం, గురువు యొక్క సంచారం కూడా అనుకూలంగా మారుతుంది. అవకాశాన్ని పురస్కరించి దక్షిణామూర్తి స్తోత్రం రెగ్యులర్గా ఏదైనా పెట్టుకుని వింటూ పని చేసుకుని అలవాటు చేసుకోండి. తద్వారా ప్రశాంతత కూడా చేకూరే అవకాశం వస్తుంది. ఈ రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి కూడా రాబోయే వారం రోజులు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మీనరాశి ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఆరోగ్య విషయం చాలా బాగుంటుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాసపణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా చక్కనైన ఫలితాలు ఉంటాయి. చెడు సంబంధమైనటువంటి ఫలితాలు తగ్గుతున్నాయి. పనులు ఆలస్యం అవుతాయి, కానీ పనులన్నీ కూడా సానుకూలమైన దిశగా ప్రయాణం జరిగే అవకాశం వస్తుంది. మంచి జీవనం సాగించే అవకాశం వస్తుంది. మంచి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్తారు. ఎన్నో లాభాలు తీసుకుంటూ, ఆర్థిక లావాదేవీలు తీసుకుంటూ, ముఖ్యమైనటువంటి ఫలితాలు తీసుకుంటూ, చాలా ఉత్తమమైనటువంటి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళి చాలా చక్కనైనటువంటి లాభాలు అందుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు కనబడుతున్నాయి. అన్ని విధాలా కూడా లాభాలు అందుకుంటారు. సుఖశాంతులతో కాలక్షేపం చేసే అవకాశాలు కూడా బాగా కనబడుతున్నాయి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీన్మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం తత్సత్.